మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. ఈరోజు మరి 2 రోజులు అయిపోయినాయి. అక్టోబర్ మాసంలో 3వ తారీఖు వచ్చింది. 3/10/2020 బట్టి దేవునికి స్తోత్రం తెలుస్తున్నానండి. నాకు ఇచ్చిన తలంపు ఆదికాండంలో 3వ అధ్యాయం 10వ వచనం. ఏం రాసిందంటే అక్కడ మీకు 9 నుంచి బాగుంటుంది. అప్పుడు తోటలో ఉంచాడు ఆదాముల నుంచి, అన్ని పండ్లు తినొచ్చు కానీ ఒక పండు తినొద్దన్నాడు. కానీ సాతాను వచ్చి అవన్నీ ప్రేరేపించి మోసగించి దేవత అయిపోతాము తింటూ అని చెప్పేసి ఆమెను మోసగించి పండు తినిపించింది. ఆమె వెళ్ళి ఆదాము తీసుకొచ్చింది. ఇద్దరు తినేశారు. వారిద్దరు దిగంబర్లాగా అయిపోయారు. ఇక అప్పుడు వెతుక్కుంటూ వస్తున్నాడు. ప్రతిరోజు వచ్చేవాడట యేసు ప్రభు. యెహోవా దేవుడు తోటలోకి వచ్చి చల్లపూటను వచ్చి వాళ్ళతో మాట్లాడుతుండేవాడు. 3 ఎందులో ఉంది మాట, నువ్వు అది చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడని యెహోవా స్వరం విని దేవుడని యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కున్నారు. భయం వేసిందంటే ఆ సంబంధం పోయింది, ఆ పవిత్రత పోయింది, ఆ ప్రేమ పోయింది. దే ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ అనమాట. ఆ దేవుని సన్నిధి కోల్పోయారు వాళ్ళు. ఆ మహిమ వస్త్రాలు లాగేసుకున్నాడు సాతాను. కాబట్టి దిగంబరులు అయిపోయి దాక్కున్నారంట వాళ్ళు. అప్పుడు అంటున్నాడు 9వ వచనంలో, ఆదాముని పిలిచి ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడట. అంటే ఎప్పుడన్నాడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరులుగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుంది చెప్పన్నాడు. ఎందుకు దిగంబరత ఎందుకు వస్తుందండి? మహిమ వస్త్రం లాగేశాడు కాబట్టి వాడు దిగంబరత తెరిచేసి దేవుని నుంచి దూరం అయిపోయారు. దేవుని ప్రేమను కోల్పోయారు, దేవుని సన్నిధి కోల్పోయారు, దేవుని యొక్క సహవాసం కోల్పోయారు. వాళ్ళు దాక్కోవడం మొదలుపెట్టారు. ఈ యొక్క చాప్టర్ చూస్తే 3rd చాప్టర్ అండి. సాతాను ఎంటర్ అయింది 3వ అధ్యాయం 1వ వచనమే. కాబట్టి 24 వర్సెస్ ఉంటాయి. అంటే మీకు షిఫ్ట్ డ్యూటీస్ 8 hours అనుకోండి, 324 గంటలు ఒక రోజు స్టోరీలా మీరు ఊహించుకోవచ్చు. కథ బాగా నేర్చుకోవచ్చు బైబిల్ని. అయితే 8 అంటే ఒక షిఫ్ట్ అనుకోండి. 3:8లో వస్తుంది. ఇక్కడ 3వ అధ్యాయం 8వ వచనంలోనే దేవుడు వచ్చి మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. ఇక్కడ చల్లపూటని మాట రాశాడు. అయితే ఈ యొక్క దాక్కున్నారట. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం ప్రజలంతా కూడా దూరం అయిపోయారు. హృదయం చెడిపోయింది కాబట్టి పాపాలు చేస్తూ పాపాలు మితిమీదిపోయింది. కాబట్టి దేవుడు చూడలేక దేవుడు వాటికి జలప్రలయం రప్పించాడు. తర్వాత మళ్ళీ మీ స్టోరీ అంతా మీకు తెలుసు. చివరికి యేసు ప్రభువుకి దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే పాప సహితులలో నుండి పాపరహితుడు రాగలిగిన ఎంత మేలు అంటాడు యోబులో మాట్లాడుతూ. 14:4లో ఉంటుంది అన్నమాట. కానీ అలాగే ఎవడు రాలేడు కదా అని చెప్పి నిరుత్సాహపడ్డాడు. అప్పుడు దానికి ఆన్సర్ చెప్తున్నాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు చేస్తున్నాడు అన్నమాట. 1 తిమోతి 2:5 మనకు దొరికిపోతుంది. కాబట్టి ఆ మహాదేవుడు తన సొంత కుమారుని పంపించి మనల్ని విడిపించాడు. ఎట్లా? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని తీసుకున్నాడు. కాబట్టి ప్రతి వారం కూడా మనం ఆయన రకంలోకి అడగబడితే మనం దేవుని బిడ్డలుగా మారిపోతాం, సంఘంలో చేర్చబడతాం. అందుకని ప్రభువుల వారు ఒక మాట అంటాడు. ఈ యొక్క మాటనే ఆయన యోహాను సువార్తలో రాయటం ఆశ్చర్యంగా ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం 91 పేజీలు ఉంటుందండి. అక్కడ ఏం రాశాడంటే యోహాను 10:10 91 పేజీలో ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే దొంగతనమును హత్యను నాశనం చేయడం తప్ప మరి దేనికి రావడం చెప్పి అన్నాడు. ఇంకెంత పెద్ద మాట ఇది. 3 పనులు చేస్తాడంట. ఎవడు? సాతాను ఏం చేస్తాడు? దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికని రాడు అన్నాడు. ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఆ దొంగతనం చేయటానికి వచ్చేవాడు మరి ఇన్ని పనులు చేస్తున్నాడు. ఏంటమ్మా? దొంగతనంగా వస్తాడు. ఇప్పుడు మనమైనా చూడండి, దొంగతనంగా వస్తాడు, బెదిరిస్తాడు. ఊరుకుంటే నాగా నట్ర పట్టుకుని వెళ్ళిపోతాడు. బెదిరించినా కానీ ఎదురు తిరిగితే పొడి చేస్తాడు. లేదంటే మొత్తం ఎంతమందిని అందరిని చంపేస్తాడు. అంటే ఈ మాటని ఉటంకిస్తున్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 10:10లో గుర్తుపెట్టుకోలేదు. అక్కడ ఊరికే మనం చదువుకెళ్తే వెళ్ళిపోవడం కదా. అర్ధరహితంగా చదవకూడదు, అర్థసహితంగా మనం చదవాలి. యోహాను సువార్త 10:10 చాలా గొప్ప మాట్లాడండి. దొంగతనమును హత్యను నాశనం చేయడం తప్ప మరి దేనికి రావడని చెప్పి అంటాడు. నిజమే, సాతాను అందుకే వస్తున్నాడు. కాబట్టి అద్భుతమైన లేఖనాలు చూసాం. కాబట్టి ఆయన స్వయంగా ఇక ఈ మాట చెప్పాడు. కాబట్టి ఆయన నేను ఎందుకు వస్తున్నాను, నెక్స్ట్ పార్ట్ చెప్తున్నాడు. నేను ఎందుకు వస్తున్నానంటే గొర్రెలకి జీవము కలుపుటకును అది సమృద్ధిగా కలగట నేను వచ్చానయ్యా అంటాడు. ఎంత మంచి మాట చూడండి. ఎన్ని గొర్రెలు ఉంటాయి? 100 గొర్రెలు ఉంటాయి. కాబట్టి 10 పెట్టాల్సి 10 100. అందుకే అది క్లాస్కి మనం నేర్చుకోవచ్చు. దొంగతనం జరిగితే మనం ఫోన్ చేస్తాం. ఎవరు ఫోన్ చేస్తామండి? పోలీస్ ఫోన్ చేస్తాం. పోలీస్ నెంబర్ ఎంత? 100. 10 100 రావాలి. అంత అర్థవంతంగా ఉంది. సపోజ్ ఫారిన్ నుంచి ఇండియాకి దొంగతనం ఏం జరిగింది, మీకు ఏమైందండి, ఏమన్నా పోయిందా బంగారం అడగటానికి వాళ్ళు ఫోన్ చేస్తే ఇండియన్ కోడ్ కూడా బైబిల్లో ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ కోడ్ ఏంటమ్మా? +91 వస్తుంది. ఇక్కడ అక్కడ ఏ పేజీలో ఉందండి? 10 యోహాను సువార్త ఉన్న పేజ్ నెంబర్ 91.
అది కూడా బైబిల్లో ముందే రాశాడు. అంటే దొంగలు వస్తారు, సైతానులు వస్తాడు, వాడు చేసే పనులన్నీ కూడా రాస్తున్నాడు. దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. అంటే ఏమైంది? కుటుంబం అంతా దొంగతనం చేయించాడు, పండు తినిపించాడు, తోటలో చల్లగొట్టించాడు. చివరికి ఏమైందండి? వాడిని హత్య చేశాడంటే తినుదినములు చచ్చిపోతారని చెప్పాడు. తినుదినము నిశ్చయంగా చచ్చేదారని రాశాడు. మీరు చనిపోయారు కదండి, మరి కుటుంబం నాశనమే కదా నాశనం. కాబట్టి ఎంత అర్థవంతంగా బైబిల్ మీరు గమనించాలి. దొంగతనమును, హత్య, నాశనం 3 జరిగిపోయినాయి. కుటుంబాలు అక్కడి నాశనం అవుతూ వచ్చాయి. కానీ మహాదేవుడు తన సొంత కుమారుని పంపించి మన పాపల నిమిత్తము విమోచించడం కోసం రక్తం చిందించి మనం విమోచించాడు. కాబట్టి విమోచించిన బిడ్డలందరూ కూడా నా స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం అని చెప్పి అంటాడు. కనుక మనం సంఘంలో ఉన్నప్పుడు మనం ఆ ప్రభువును గుర్తు చేసుకుని అనుదినము వాక్యం ధ్యానించుకుంటూ, ప్రభు నీ రక్తం నన్ను కడిగేసావు, నన్ను శుద్ధి చేసావు, నాకు విమోచన ఇచ్చావని చెప్పి స్తుతిస్తూ కొనియాడుతూ మనం విశ్వాస జీవితాన్ని మనం కొనసాగాలని చెప్పి ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. దేవుడి వాక్యం దీవించగా. చిన్న ప్రార్థన. ప్రేమగా తండ్రి, ప్రభు 3:10 ఆదికాండం నుంచి మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభు, దొంగతనం, హత్య, నాశనం జరిగిపోయి ఆ విషయం 10 యోహానులు చెప్తున్నారు. కనుక అద్భుతమైనటువంటి లేఖలను చూపించారు, మా కన్ను తెరిపించి మనం ఆదరించుకుంటూ మేము ఇది మొదలుకొని ప్రభు అనుదినము నీ వాక్యము ధ్యానించుకుంటూ, నీ వాక్యము విలువలు మా జీవితాన్ని దిద్దుకుంటూ నీ రాకడ కోసం ఎదురు చూసే బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. మన సమస్యలు ఉంటే పరిష్కారం చూపించండి, నెమ్మది దయచేయండి ప్రభు, ఆశీర్వదించండి. వ్యాపార నష్టాలు, కోర్టు కేసులు ప్రభు, రకరకాల సమస్యలు ఉన్నాయి ప్రభు, మరి డైవర్సులు, కోర్టు కేసులు, కొట్లాట్లు, సమాధానం లేని స్థితి ఎన్నో ఉన్నాయి. దాన్నిటి కూడా విడిపించండి. రోగాలు ప్రభు, ఉద్యోగాలు లేని బిడ్డలు, చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు లేకపోవటం, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరీక్షణ లేకుండా అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించి మీరు ఆదరించి మీ యొక్క బిడ్డల్ని మీరు దర్శించి సంధించి మీ బిడ్డలుగా వారిని స్వీకరించి వారికి పర్వ రాజ్యానికి వారసులు ఒకటి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బహు వినయంగా నిన్ను అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.